మొత్తం పాడయ్యాక మాత్రమే మనకు తెలుస్తుంది ఒక లక్షణం అంటారు. ఎందుకు కిడ్నీలకి ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే అసలు తెలియదు మనకి? ఇన్ఫెక్షన్ కాదండి, ఇన్ఫెక్షన్ అయితే తెలుస్తుంది. జ్వరం కానీ, యూరిన్లో మంట రావడం కానీ. ఈ కిడ్నీ స్టోన్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, స్టోన్ వచ్చిందని మనకి ఎలా తెలుస్తుంది? కిడ్నీ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కిడ్నీ డిజీజెస్ ఉంటాయి మనకి. ఒకటేమో ఇన్ఫెక్షన్స్, ఒకటి డయాబెటిక్స్ కిడ్నీ డిజీజ్ అని, ఒకటి గ్లోమరులార్ డిజీజెస్ అంటాం. అంటే ఫిల్టర్స్లోనే స్వతహాగా పుట్టే లక్ష్యం జబ్బు, అది బయట నుంచి ఆహారం వల్ల ఇది అని కాదు, అది అన్ని చిన్న పిల్లల నుంచి ఎఫెక్ట్ అయ్యే డిజీజ్. స్టోన్ పాస్ అయినప్పుడు మరి ఆ నొప్పి కోసం మళ్ళీ డాక్టర్ దగ్గర అది ఎమర్జెన్సీ, చాలా సివియర్ పెయిన్. పేషెంట్స్ హాస్పిటల్కి మామూలుగానే వచ్చేస్తారు ఎమర్జెన్సీలో. బియర్ తాగితే కిడ్నీ స్టోన్స్ వెళ్ళిపోతాయి, కళ్ళు తాగితే కిడ్నీ స్టోన్స్ వెళ్ళిపోతాయి అని దాని మీద ఫోకస్ పెడుతూ ఉంటారు. వాస్తవం ఎంత అసలు? చూడండి, మీరు చాలా మంది బియర్ తాగితే యూరిన్ ఎక్కువ వస్తుంది, ఆస్మాటిక్ డయూరిసిస్ అంటారు దాన్ని. సో అది బియరే ఇంకా అక్కర్లేదు, వాటర్ కూడా బాగా తాగినా కూడా యూరిన్ ఎక్కువ వస్తుంది. కిడ్నీ బాడీలో ఏంటంటే డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, ఏ ఇష్యూ వచ్చినా, ఏ ఆర్గాన్కి ఒక చిన్న తేడా వచ్చినా ముందుగానే మనకు తెలుస్తుంది. కానీ కిడ్నీ విషయంలో మాత్రం అట్లా కాదు. కిడ్నీ మొత్తం పాడయ్యాక మాత్రమే మనకు తెలుస్తుంది ఒక లక్షణం అంటారు. ఎందుకు కిడ్నీలకి ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే అసలు తెలియదు మనకి? ఇన్ఫెక్షన్ కాదండి, ఇన్ఫెక్షన్ అయితే తెలుస్తుంది. జ్వరం కానీ, యూరిన్లో మంట రావడం కానీ, లేకపోతే సివియర్ బ్యాక్ పెయిన్ రావడం కానీ, అది ఇన్ఫెక్షన్. కానీ దాని ఫంక్షన్ కెపాసిటీ, అంటే ఫిల్టరింగ్ ఫంక్షన్ ఏదైతే ఉంటుందో అది మెల్లగా తగ్గుతూ వస్తున్నా. ఇప్పుడు మనం కిడ్నీ ఫిల్టరేషన్ అందరికి సాధారణంగా 100 నుంచి 120 ml ప్రతి నిమిషం ఫిల్టర్ చేయాలి రక్తం. అది 4th స్టేజ్, అంటే ఆల్మోస్ట్ 20 వరకు తగ్గిపోయే వరకు, 30 వరకు తగ్గిపోయే వరకు కూడా జనాలకి తెలియదు సిమ్టమ్స్. పనితీరులో మార్పు లోపల తగ్గిపోతున్నా బాడీ వైజ్ సిమ్టమ్స్ రావు ఎక్కువగా. అంటే చిన్న చిన్న సిమ్టమ్స్ ఉంటాయి, కానీ పేషెంట్స్ చాలా అవి సాధారణంగా దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు. లైక్ తొందరగా అలసిపోవడము, లేకపోతే రక్తం తక్కువ అవ్వడము, లేకపోతే కొంచెం నడుస్తున్నా కొంచెం ఆయాసం రావడము, అంటే చిన్న చిన్నవి మార్పులు. అలసిపోయిన ఉంటారు చాలా మంది, సాధారణంగా అంతగా ఇంపార్టెన్స్ ఇవ్వరు, ఏదో అలసిపోయి ఉంటారు. లేకపోతే బీపీ కూడా చాలా మంది వెళ్ళి డిటెక్ట్ చేసుకోరు. తలనొప్పి వస్తూ ఉంటుంది, కొన్ని సిమ్టమ్స్ చాలా జనరల్ సిమ్టమ్స్ ఉంటాయి, అది ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం వల్ల మనం లాస్ట్ స్టేజ్ వచ్చే వరకు అది తెలియదు, అది బాడీ అడాప్ట్ అవుతుంది. కిడ్నీ ఫెయిల్ అయిపోవడం, ఇంకా కిడ్నీ ఫెయిల్ అవడం అంటే లాస్ట్ స్టేజ్ చాలా సార్లు కరెక్షన్ కానీ రివర్స్ చేసే స్టేజ్ దాటిపోతుంది. అట్ దట్ టైం మనం చేయగలిగేది దాన్ని కొన్ని రోజులు మెయింటైన్ చేసి, కిడ్నీ మీద ఇంకా లోడ్ తెలియకుండా జనాలు చేసే, లైక్ నాన్ వెజ్ బాగా తినడం కానీ, అట్లా డైటరీ మోడిఫికేషన్స్ చేసి, బీపీ కంట్రోల్ చేసి కొంచెం రోజులు దాన్ని ప్రొలాంగ్ చేస్తాం. దెన్ ఆబ్వియస్లీ ఇంకా 5th స్టేజ్ వచ్చింది అనుకున్నప్పుడు డయాలిసిస్ కానీ ట్రాన్స్ప్లాంట్ కానీ అడ్వైస్ అవుతుంది. కానీ అది ఆ బాడీ అడాప్ట్ అయిపోతుంది. కిడ్నీ ఫంక్షన్ తగ్గుతున్నా కూడా బాడీకి తెలియదు. హార్ట్ లాగా సడన్ గా చెస్ట్ పెయిన్ రావడం కానీ, ఏవో సిమ్టమ్స్ ఏమీ ఉండవు కిడ్నీకి, అదొక డిసడ్వాంటేజ్ మనకి. ఇప్పుడు కిడ్నీ పూర్తిగా ఫెయిల్ అయింది అన్నప్పుడు పేషెంట్ అసలు ఏం కంప్లైంట్తో వస్తారు మీ దగ్గరికి? కిడ్నీ ఫంక్షన్ ఆల్మోస్ట్ 4th స్టేజ్ దాంట్లోనే ఆకలి తగ్గిపోవడము, నాజియా అంటే వాంతి వచ్చినట్టుగా అనిపించడం, ఆకలి ఎక్కువ ఉండదు వాళ్ళకి. తర్వాత పేలగా అయిపోతారు, రక్తం తగ్గిపోతూ ఉంటుంది వాళ్ళలో, ప్రొడక్షన్ బాడీలో అవ్వదు. దానివల్ల ఏమవుతుందంటే అలసట, టయర్డ్ అయిపోతారు. లేకపోతే నెక్స్ట్
చెక్ చేస్తే బీపీ ఉంటది. కానీ మెయిన్ సిమ్టమ్స్ కొంచెం ఇంకా అడ్వాన్స్ స్టేజ్ అయితే దురద, కాళ్ళ వాపులు, ఆయాసం, ఇవన్నీ సిమ్టమ్స్ ఆఫ్ రీనల్ ఫెయిల్యూర్. ఇప్పుడు కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళలో కాళ్ళ వాపులు ఎందుకు చూస్తాం మేడం జనరల్ గా? కాళ్ళ వాపులు అంటే బాడీలో వాల్యూమ్ ఓవర్లోడ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ అక్యుములేట్ అవుతుంది. కాల్ అనేది డిపెండెంట్ పొజిషన్, లోవర్ మోస్ట్ రీజన్. మనం నిలబడ్డప్పుడు గ్రావిటీ వైజ్ దట్ ఈస్ ద లోవర్ మోస్ట్, వాటర్ అక్యుములేట్ అవుతుంది. చాలా సార్లు మీరు పడుకోండి, నైట్ పడుకుంటే ఆ ఫ్లూయిడ్ షిఫ్ట్ అవుతుంది, సో ఇక్కడ బ్యాక్ వస్తుంది. అందుకే పొద్దున్న లేస్తే ఏం కనిపించదు, సాయంత్రం కల్లా కాలు పొంగుతున్నాయి అంటారు జనాలు. బేసిక్ ఫ్లూయిడ్ షిఫ్ట్ అవుతుంది. కాలు అనేది మనం చూస్తాము, అండ్ దట్ ఈస్ ద వేర్ కామన్ గా అక్కడ అక్యుములేట్ అవుతుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద పొజిషన్ అండ్ ద గ్రావిటీ. సో బట్ ఇట్ ఈస్ వాల్యూమ్ ఓవర్లోడ్, అంటే బాడీలో వాటర్ అక్యుములేట్ అయిపోతుంటుంది. కిడ్నీ బయటికి ఇట్ కాంట్ ఎక్స్క్రీట్, బయటికి పంపించలేదు కాబట్టి వాటర్ అక్యుములేట్ అవ్వడం వల్ల అక్కడ మనకు కనిపిస్తుంది. స్పెషల్ గా కాళ్ళు అనేం లేదు, ఎక్కడైనా మొహం మీద పొద్దున్న లేస్తే మొహం మీద కనిపిస్తుంది, సాయంత్రం కల్లా కాళ్ళ మీద అలా ఉంటది. ఓకే. జనరల్ గా కిడ్నీ ఫెయిల్ అయ్యేదాకా కాకుండా కొన్ని మనం చూస్తూ ఉంటాం, కిడ్నీ స్టోన్ వచ్చిందని చెప్తూ ఉంటారు. కిడ్నీ స్టోన్ వచ్చింది, బాగా ఇబ్బంది పెడుతుంది అంటారు. అసలు ఈ కిడ్నీ స్టోన్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, స్టోన్ వచ్చిందని మనకి ఎలా తెలుస్తుంది? కిడ్నీ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కిడ్నీ డిజీజెస్ ఉంటాయి మనకి. యూజువల్గా ఒకటేమో స్టోన్స్, ఒకటేమో ఇన్ఫెక్షన్స్, ఒకటి డయాబెటిక్స్ కిడ్నీ డిజీజ్ అని, ఒకటి గ్లోమరులార్ డిజీజెస్ అంటాం. అంటే ఫిల్టర్స్ లోనే స్వతహాగా పుట్టే లక్షణం జబ్బు, అది బయట నుంచి ఆహారం వల్ల ఇది అని కాదు, అది అన్ని చిన్న పిల్లల నుంచి ఎఫెక్ట్ అయ్యే డిజీజ్, ట్యూబులార్ డిజీజెస్, అట్లా ఎన్నో రకాలుగా ఉంటాయి. సో మీరు స్పెసిఫిక్ గా కిడ్నీ స్టోన్స్ అడుగుతున్నారు కాబట్టి, కిడ్నీ స్టోన్స్ నార్మల్గా ఏంటంటే వాటర్ డెఫిసిట్. ఇప్పుడు మన యూరిన్లో చాలా పదార్థాలు ఉంటాయి, స్టోన్ ఫార్మింగ్ పదార్థాలు ఉంటాయి, స్టోన్ని ప్రివెంట్ చేసే పదార్థాలు కూడా న్యాచురల్గా ఉంటాయి. సో అందుకే అందరికీ స్టోన్ ఫార్మేషన్ అవ్వదు. ఇప్పుడు కాల్షియం కానీ సోడియం కానీ ఇవన్నీ స్టోన్ ఫార్మింగ్ పదార్థాలు. సిట్రేట్స్, పొటాషియం, మెగ్నీషియం ఇవన్నీ న్యాచురల్ గా స్టోన్ ప్రివెంటింగ్ ప్రాపర్టీస్ కూడా యూరిన్ లో ఉంటాయి. కానీ కొంతమందికి ఆర్బిటరీగా అప్పుడు అడపా తడపా ఏదో ఒక స్టోన్ వస్తుంది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద లైఫ్ స్టైల్, వాటర్ తక్కువగా తీసుకోవడం, నాన్ వెజిటేరియన్ ఎక్కువ కన్స్యూమ్ చేయడం, లేకపోతే స్వెట్టింగ్, బాగా ఎండలో పనిచేసి బాగా స్వెట్టింగ్ ఉంది కానీ దాన్ని అప్రాప్రియేట్ గా ఫ్లూయిడ్ రిప్లేస్మెంట్ లేదు, లేకపోతే చాలా మంది ఏం చేస్తారు, దే రిప్లేస్ విత్ కోలా డ్రింక్స్. సో ఆ వేడికి దే ఇన్స్టెడ్ ఆఫ్ వాటర్ దే డ్రింక్. దీస్ ఆర్ ద హై రిస్క్ గ్రూప్. వాళ్ళకి కొన్ని స్టోన్స్ అవుతుంది, అది డిపెండింగ్ ఆన్ ద సైజ్ మెడికల్ మేనేజ్మెంట్ సర్జికల్ మేనేజ్మెంట్ చేస్తాం. కొంతమందికి కొన్ని స్పెసిఫిక్ డిజీజ్ కండిషన్స్ వల్ల స్టోన్స్ ఫామ్ అవుతాయి, లైక్ కాల్షియం ఎక్కువ ఎక్స్క్రీట్ అయినా కూడా, లేకపోతే సిట్రేట్, కొన్ని ఫెమిలియల్ టెండెన్సీస్ ఉంటాయి. సో వాళ్ళకి హై రిస్క్ ఉంటాయి, స్వతహాగా పుడుతూ ఉంటాయి, జారిపోతూ ఉంటాయి, అట్లా పుడుతూ ఉంటాయి. సో ఆ స్పెసిఫిక్ కండిషన్స్ మళ్ళీ డయాగ్నోస్ చేసుకోవాలి. 24 hours యూరిన్ పెట్టించి స్టోన్ ప్యానల్ అంటాము, అందులో కాల్షియం ఎక్కువ ఉందా, యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉందా, దేని వల్ల స్టోన్ ఫామ్ అవుతుందని చూసుకొని దానికి అప్రోప్రియేట్ గా వి అడ్వైస్. స్టోన్ ఫామ్ అవుతే మనకి ఎలా తెలుస్తుంది మ్యామ్? అది యూజువల్ గా చిన్న చిన్న స్టోన్స్ సైలెంట్ ఉంటాయి, ఇన్సిడెంటల్ గా అల్ట్రాసౌండ్ చేస్తేనే మనకు తెలుస్తుంది. అవి పెద్ద స్టోన్ ఉంది, అది ట్యూబ్ లో, యూరిన్ ట్యూబ్ లో వచ్చినప్పుడు సివియర్ పెయిన్ క్రియేట్ వస్తుంది దానివల్ల. ఎందుకంటే బాడీ ఈస్ ట్రైంగ్ టు పుష్ దట్ స్టోన్ డౌన్, స్పాజం చేసి దాన్ని ప్రెస్ చేసి తీసేయడానికి చేసి, దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ సివియర్ పెయిన్, రీనల్ కాలిక్ అంటాం దాన్ని. ఆ పెయిన్ వల్ల ఎందుకు పెయిన్ అని స్కాన్ చేస్తే స్టోన్ అవన్నీ తెలిసిపోతుంది. చిన్న చిన్న స్టోన్స్ అయితే యూజువలీ ఏసిమ్టమాటిక్ ఉంటాయి, కిడ్నీలోనే ఉంటాయి, అది స్కాన్ చేయడం వల్ల తెలుస్తుంది. కిడ్నీలోంచి స్టోన్ బయటికి వెళ్ళిపోయింది అంటే ఆ పెయిన్ అనేది మనకి ఎలా తెలుస్తుంది అసలు? అంటే కిడ్నీలోంచి స్టోన్ వెళ్ళిపోయింది, ఇది స్టోన్ వెళ్ళిపోయిన పెయినే అంటే ఏ భాగంలో? ఫస్ట్ పెయిన్ కిడ్నీ యూరిన్ ఎట్లయితే బాడీలో ఉంటుందో ఆ డైరెక్షన్ లోనే పెయిన్ ఉంటుంది. సో ఫ్రమ్ బ్యాక్ టు ఫ్రంట్. ఓకే. సో దట్ ఈస్ ద ఏరియా ఇన్ విచ్ as the stone is passing,
ఆ ఏరియాలో నొప్పి వస్తూ ఉంటుంది. ఇఫ్ సపోజ్ బ్లాడర్ లో డ్రాప్ అయింది అనుకోండి, పొత్తి కడుపులో సివియర్ పెయిన్ ఉంటుంది, అర్జ్ ఉంటుంది, అర్జెంట్ స్ట్రాంగ్యూరీ అంటాం. అంటే ఎంతో ఫోర్స్ తోటి యూరిన్ వచ్చినట్టుగా అనిపిస్తుంది, వెళ్తే 2 చుక్కలు యూరిన్ వస్తుంది, ఒక్కొక్కసారి బ్లడ్ వస్తుంది, అలా వస్తుంది. ఆ స్టోన్ బ్లాడర్ లో పడినట్టు అన్నమాట. సో ఆ డైరెక్షన్ లో ఉంటుంది నొప్పి. సో దట్ ఈస్ వే. అండ్ ఒక్కొక్కసారి పడిపోయింది అంటే పేషెంట్ కి తెలుస్తుంది చిన్నగా గరుకు పదార్థం పడిపోయింది అన్నట్టుగా. చాలాసార్లు యూరిన్ కొన్నిసార్లు నీళ్ళు బాగా తాగమంటాం, ఆ యూరిన్ ఎక్కువ ప్రెషర్ లో వచ్చినప్పుడు చిన్న చిన్న స్టోన్స్ వెళ్ళిపోతాయి, పడిపోతాయి. అది కూడా బ్లాడర్ లోకి వచ్చి వెళ్ళినప్పుడు పడిపోతాయి అవి. అప్పుడు కొన్నిసార్లు కొంతమందికి యూరిన్ లో బ్లడ్ రావచ్చు ఆ టైంలో. దాని తర్వాత కొంచెం యూరిన్ నొప్పి కానీ అట్లా. సో ఆ నొప్పి వచ్చాక ఇలా పడిపోయింది వెళ్ళిపోయింది అన్నప్పుడు పేషెంటే చెప్తాడు చిన్న పదార్థం పడింది అనేసి. దట్ ఈస్ ద ఓన్లీ వే వీ నో దట్ స్టోన్ హ్యాస్ పాస్డ్. ఓకే, ఈ స్టోన్ పాస్ అయినప్పుడు మరి ఆ నొప్పి కోసం మళ్ళీ డాక్టర్ దగ్గర అది ఎమర్జెన్సీ, చాలా సివియర్ పెయిన్. పేషెంట్స్ హాస్పిటల్ కి మామూలుగానే వచ్చేస్తారు ఎమర్జెన్సీలో. కొన్ని ఇంజెక్షన్స్ ఫస్ట్ ఆ పెయిన్ తగ్గించేసి దెన్ స్కాన్ చేసుకొని స్టోన్ ఎక్కడ ఉంది, పొజిషన్ ఏంటి, దాని సైజ్ ఏంటి, అది మెడికల్ గా పడిపోయేలాగా ఉందా, లేకపోతే స్టెండింగ్ అంటాము, జస్ట్ డైలేట్ చేస్తే అది పడిపోతుంది, తీసేస్తాం. కానీ అది చాలా సార్లు పేషెంట్స్ ఇప్పుడు ఓవరాల్ గా అది చెప్తే చేయించుకోరు. కానీ దానివల్ల డ్యామేజ్ ఆ స్టోన్ ఉండిపోవడం వల్ల, బ్లాక్ చేయడం వల్ల కిడ్నీలో ప్రెషర్ లాగా పెరిగి లాంగ్ స్టాండింగ్ ఫిల్టర్స్ డ్యామేజ్ అయిపోతాయి. సో తర్వాత నువ్వు కొన్ని ఏళ్ళ తర్వాత తీసిన స్టోన్ ఆ కిడ్నీ చిన్నగా అయిపోతుంది, యూ హ్యావ్ లాస్ట్ దట్ కిడ్నీ. సో దాని బదులు వెన్ ఇట్స్ అ బిగ్ సైజ్ స్టోన్, ఇట్స్ బెటర్ గెట్ ఇట్ రిమూవ్ రాదర్ దాన్. కిడ్నీ కూడా ఇనీషియల్ స్టేజ్ లో నొప్పి చూపిస్తుంది, దాని తర్వాత స్టోన్ ఉన్న పెయిన్ సైలెంట్ అయిపోతుంది. సో చాలా మంది ఏమవుతుంది, పోయింది అనుకొని వాళ్ళు చేయించుకోరు, కానీ స్టోన్ అలాగే ఉంటుంది, కిడ్నీ వాపు వచ్చేస్తుంది, వాపు అలాగే ఉండిపోయి ఆ కిడ్నీ డ్యామేజ్ అయిపోతుంది. సో పెయిన్ తగ్గిపోయినా స్టోన్ ఉందని చెప్తాము ఫస్ట్. చాలాసార్లు ఇది రొటీన్ గా మాకు ఓపీలో జరిగే విషయాలే ఇవి. స్టోన్ ఉందండి తీయించాలి అని చెప్తే సర్లేండి మళ్ళీ ఆయుర్వేదిక్ ఏదో వాడతాము, లేకపోతే వాట్ ఎవర్ దే మేము వెయిట్ చేస్తాము, వెయిట్ చేస్తే సో అంత లోపల పెయిన్ తగ్గిపోతుంది. దే డోంట్ ఈవెన్ కమ్ బ్యాక్ అండ్ రివ్యూ ఇట్. కొన్ని వెళ్ళి మళ్ళీ అల్ట్రాసౌండ్ చూసుకొని ఉందా లేదా, కిడ్నీలో వాపు ఉందా లేదా, ఇవన్నీ అట్లీస్ట్ చెక్ ఇట్ అగైన్. జనరల్ గా పీపుల్ చెక్ చేసుకొని సేవ్ ద కిడ్నీ, అదర్వైజ్ వన్స్ ఇట్స్ లాస్ వి కాంట్ డూ ఎనీథింగ్. మ్యామ్, కిడ్నీలో ఒక చోట పెద్ద స్టోనే ఫామ్ అయింది, పెద్ద స్టోన్ ని అసలు మనం ఎట్లా డిఫైన్ చేస్తాం? ఎంత సైజ్ ఉంటే ఇది పెద్ద స్టోన్? నార్మల్ గా లెస్ దాన్ 5 mm స్టోన్ ఇట్ విల్ పాస్. ఎనీథింగ్ 5 to 6 మధ్యలోది ఒక్కొక్కసారి బ్లాడర్ దగ్గర వచ్చి అది స్టక్ అయిపోతుంది, బికాస్ దట్ ఈస్ ద నారోయెస్ట్ జోన్. ఎనీథింగ్ అబౌవ్ 7 mm ఇస్ అ బిగ్ స్టోన్. బిగ్ స్టోన్ కూడా కిడ్నీ లోపల ఉంది, యూరిన్ ట్యూబ్ లో రాలేదు అనుకున్నప్పుడు దాన్ని ఏం చేయం, వదిలేస్తాం. కానీ వన్స్ ఇట్ హెస్ క్రాస్డ్ కమ్డ్ ఇన్ టు ద యూరిన్ ట్యూబ్, అదే యూరిటర్ అంటాం, కిడ్నీ నుంచి ఒక ట్యూబ్ వస్తుంది బ్లాడర్ కనెక్ట్ అవ్వడానికి, ఆ ట్యూబ్ లోకి వచ్చి అక్కడ స్టక్ అయిపోయింది, దాని మూలంగా లోపల కిడ్నీలో వాపు వచ్చేస్తుంది అంటే మాత్రం తీసేయాలి. ఓకే, అది స్పాంటేనియస్ గా పడదు. జనరల్ గా కిడ్నీలో స్టోన్ ఉన్నప్పుడు అప్పుడు నొప్పి రాదు అసలు, కిడ్నీ లోపల ఉంటే అంతగా ఏం నొప్పి రాదు. ఎక్కడ నొప్పి వస్తే అసలు కిడ్నీలో స్టోన్ ఉంది నొప్పి వస్తుంది అని మనకి ఎట్లా తెలుస్తుంది? ఎక్కడ నొప్పి ఇండికేట్ చేస్తుంది? ఇది ఈ నొప్పి ఉంది ఇక్కడ చెప్పాను కదా, కిడ్నీ టు ముందుకు వచ్చేది ఆ యూరిన్ ట్యూబ్ లో వచ్చే పెయిన్. యూరిన్ ట్యూబ్ లో ఈ స్టోన్ ఎప్పుడైతే పాస్ అవుతుంటుందో దట్ విల్ కాజ్ ఎ సివియర్ పెయిన్, రీనల్ కాలిక్ అంటాం. సో అది కిడ్నీ లోపల ఉన్నప్పుడు సైలెంట్ ఉంటది. అప్పుడు మనకి ఎలా తెలుస్తుంది అంటే రొటీన్ గా ఏదో విషయానికి స్కాన్ చేసాం అనుకోండి, ఇన్సిడెంటల్ గా తెలుస్తాయి అవన్నీ స్టోన్స్. కంపల్సరీ చాలా మంది ఏదో అక్కడ ఉన్నప్పుడు నొప్పి వచ్చి స్కాన్ చేయడం అలా ఉండదు, సైలెంట్ ఉంటుంది. కానీ ట్యూబ్ లో పాస్ అయ్యేటప్పుడే చాలా సివియర్ పెయిన్ వస్తుంది. అది మరి కిడ్నీలో స్టోన్స్ తీయడం అంటే అదేదో పెద్ద ప్రాసెస్ అని లేదండి, చిన్న ప్రాసెస్, అందరూ ఫీల్ అవుతూ ఉంటారు. అసలు అంటే జనరల్ గా కిడ్నీలో స్టోన్ అనేది ఎలా, ఏ పద్ధతిలో తీస్తారు మ్యామ్? అది యూరాలజీ సర్జికల్ ఆస్పెక్ట్. ఎండోస్కోపిక్ టెక్నిక్ లోనే పెద్ద పెద్ద ఆపరేషన్స్ అంటే లేదు లేదు లేదు
ఓకే. అంతే, మెజారిటీ లేదు. అంటిల్ అండ్ అన్లెస్ ఆ. యూరాలజీ వాళ్ళు PCN చేయాలి అంటే ఆ స్టోన్ కూడా బాగా టైట్ గా స్టక్ ఇన్ అయింది, దే ఆర్ నాట్ ఏబుల్ టు ఉన్నప్పుడు PCN ఒకటి పైనుంచి ఆ కిడ్నీ యూరిన్ డ్రైన్ చేసేస్తారు. ఎందుకంటే కిడ్నీ సేవ్ చేయడం చాలా ముఖ్యం, దాని యూరిన్ దాని ప్రెషర్ తీసేయాలి. అట్లా ట్రాన్సియంట్ గా ఆర్ కొంచెం టెంపరీగా కొన్నిసార్లు అలా ప్రొసీజర్స్ చేస్తారు, కానీ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఇట్స్ ఎ వెరీ సింపుల్ ప్రొసీజర్. దానికోసం భయపడి జనరల్ గా బియర్ తాగితే కిడ్నీ స్టోన్స్ వెళ్ళిపోతాయి, కళ్ళు తాగితే కిడ్నీ స్టోన్స్ వెళ్ళిపోతాయి అని దాని మీద ఫోకస్ పెడుతూ ఉంటారు. వాస్తవం ఎంత అసలు? చూడండి, మీరు చాలా మంది బియర్ తాగితే యూరిన్ ఎక్కువ వస్తుంది, ఆస్మాటిక్ డయూరిసిస్ అంటారు దాన్ని. సో అది బియరే ఇంకా అక్కర్లేదు, వాటర్ కూడా బాగా తాగినా కూడా యూరిన్ ఎక్కువ వస్తుంది. కిడ్నీ బాడీలో ఏంటంటే మన కిడ్నీస్ హ్యావ్ ఏ వెరీ ట్రెమెండస్ అడాప్టబిలిటీ, దట్ ఈస్ గాడ్ గివెన్ గిఫ్ట్. మన బాడీలో వాటర్ తక్కువ ఉంటే, లేకపోతే మన ఉన్న ప్రదేశంలో వాటర్ తక్కువగా లేదు, ఎక్కువ తాగలేకపోతున్నాం అనుకున్నప్పుడు యూరిన్ కాన్సన్ట్రేట్ చేసేస్తుంది, తక్కువ యూరిన్ వస్తుంది. అదే కొంతమందికి వాటర్ బాగా తాగుతారు, యాక్చువల్లీ బాడీకి అవసరం కూడా లేదు అంత వాటర్. ఇన్ఫాక్ట్ వాటర్ ఎక్కువ తీసుకున్నా వీ కెన్ వాటర్ ఇంటాక్సికేషన్ అంటాం. సమ్ పీపుల్ డ్రింక్ టు దట్ ఎక్స్టెంట్, సాల్ట్స్ డైల్యూట్ అయిపోతుంటాయి. అదే అక్కడ కిడ్నీ లేదనుకోండి చాలా ప్రమాదం, బ్రెయిన్ స్వెల్లింగ్ అలా వస్తుంటుంది. కానీ కిడ్నీ వాటర్ ఎక్కువ ఉంది బాడీలో, అంత వాటర్ పంపించేస్తుంది, ఎంతవరకు బాడీకి రిక్వైర్మెంట్ ఉందో అంతే పెడుతుంది. సో దట్ ఈస్ ద మేజర్ బ్యాలెన్సింగ్ ఫ్లూయిడ్స్ అండ్ సాల్ట్స్ ఇన్ ద బాడీ ఇస్ ద మేజర్ వర్క్ ఆఫ్ కిడ్నీ. సో నువ్వు వాటర్ బాగా తాగావనుకోండి, ఆ వాటర్ మళ్ళీ ఎక్స్ట్రీట్ చేసేయాలి కిడ్నీ. సో యూరిన్ బాగా హై ప్రెషర్ తో వస్తుంది, అప్పుడు కూడా స్టోన్స్ వెళ్ళిపోతాయి. సో ఇట్ డిపెండ్స్ అపాన్ హౌ మచ్ స్పీడ్ ఆర్ యూరిన్ ఇస్ బీయింగ్ జనరేటెడ్. అది బియర్ ఏం అవ్వక్కర్లేదు, వాటర్ అయినా సరిపోతుంది. అదేమి కళ్ళు అంటే దానికి స్పెషల్ గా ఆ ప్రాపర్టీస్ ఏం లేవు, దట్ ఈస్ ఓన్లీ మిస్కన్సెప్షన్. ఒక సీనియర్ నెఫ్రాలజిస్ట్ గా చెప్పండి మ్యామ్, అసలు మనిషికి ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది సఫిషియెంట్ గా అవసరం ఉంటుంది? See, each body is very very different. So it depends upon మన బాడీ చాలా చెప్తుంది. సపోజ్ యు ఆర్ వర్కింగ్ ఇన్ అ వెరీ హాట్ సన్నీ ఎన్విరాన్మెంట్, విల్ డ్రింక్ మోర్ వాటర్. ప్రతి మనిషికి ఇంతనే అని ఏం లేదు. సపోజ్ ఏసీలో అలా కూర్చున్నారు, వీ డోంట్ స్వెట్ ఎట్ ఆల్. సో అట్లాంటి టైంలో మీ రిక్వైర్మెంట్ తగ్గుతుంది. బట్ ఆన్ యావరేజ్ మినిమల్ వీ అడ్వైజ్ అట్లీస్ట్ టేక్ 1.5-2 liters ఫర్ ద basic minimum requirement. Added on that, you increase according to your body demands. Thirst is a very important this thing, sign for us to say that బాడీ వాటర్ తీసుకోవాలి అనేసి. ఎక్కువ వాటర్ తీసుకుంటే ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ కూడా వస్తుందా? చాలా మందికి అంటే కొంతమంది ప్రైమరీ పాలిడిప్సియా అంటాము, దే డ్రింక్ లాట్ ఆఫ్ వాటర్ బై కంపల్షన్. సో ఎస్, కిడ్నీ కూడా అంతంత వాటర్ పంపిస్తూ ఉన్నప్పుడు దే విల్ హ్యావ్ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్, సోడియంస్ అవి ఇవి అన్ని కొంచెం డిస్టర్బ్ అవుతాయి. ఇప్పుడు ఎంత అవసరం లేదు. అవును, ఎక్కువ నీళ్ళు తాగితే కిడ్నీ ఫంక్షన్ కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. దెబ్బ తినదు, ఇట్ హ్యాస్ టు వర్క్ అండ్ ఎక్స్ట్రీట్ దట్ వాటర్, అంతే. దాని రేంజ్ చాలా ఎక్కువ కిడ్నీది. ఓకే, యా, ఇట్ క్యాన్ లిమిట్ టు 400 ml ఆఫ్ యూరిన్ పర్ డే టు ఆల్మోస్ట్ 10 liters 11 liters వరకు కూడా యూరిన్ వచ్చి అంత అడాప్ట్ చేస్తుంది కిడ్నీ, నార్మల్ కిడ్నీ. ఇప్పుడు చాలా మంది దగ్గర మనం వింటాం ఏంటంటే, ఇప్పుడు నైట్ యూరిన్ వస్తున్నా వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది, వెళ్ళలేము, నిద్ర డిస్టర్బ్ అవుతుందని ఆ యూరిన్ చాలాసేపు హోల్డ్ చేస్తూ నిద్రపోతున్నాము అని చెప్తూ ఉంటారు. అంటే నిద్రపోతున్నప్పుడు యూరిన్ అలా హోల్డ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అసలు? నిద్రలో ఇది కూడా న్యాచురల్ అడాప్టివ్ మెకానిజం ఏంటంటే, నిద్రలో యూరిన్ మనకి రాదు, ఎందుకంటే మన బాడీలో ADH హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. ఇట్ విల్ కాన్సన్ట్రేట్ ద యూరిన్. సో అందుకే ఒక 8 hours 9 hours వరకు మనం ఏం యూరిన్ ఆపక్కర్లేదు, అది నార్మల్ గానే తక్కువగానే ఉంటుంది. అందుకే మీరు గమనించండి. బట్ అదే మనం నిద్ర లేదనుకోండి, ఇప్పుడు చాలా మంది నైట్ షిఫ్ట్స్ అంతా హోల్ నైట్ వర్క్ చేస్తుంటారు, who they are awake, their urine increases because this hormone is not working. Okay,
సో మీరనే సినారియో ఇస్ అ డిఫరెంట్ సినారియో వేర్ పీపుల్ ఆర్ వాలంటరీలీ హోల్డింగ్ బ్యాక్. నైట్ అని కాదు, బట్ వాలంటరీలీ హోల్డింగ్ బ్యాక్. పిల్లలు ఉంటారు, పిల్లలు ఆడుకుంటారు, వాళ్ళు దే డోంట్ వాంట్ టు గెట్ డిస్టర్బ్, వాళ్ళు హోల్డ్ చేస్తుంటారు. లేకపోతే బయట యూరినేషన్ సరిగ్గా లేదు ఫెసిలిటీ, దే హోల్డ్ బ్యాక్. సో వన్స్ ఇన్ అ వైల్ దట్స్ ఓకే. ఎప్పుడైనా బయటికి వెళ్ళాము కుదరట్లేదు అట్లా అనుకున్నప్పుడు. బట్ రెగ్యులర్గా హోల్డింగ్ అనేది వి వోంట్ అడ్వైజ్. ఇట్ ఈస్ లైక్ అబ్స్ట్రాక్టింగ్, బ్లాకింగ్. అంటే యూరిన్ ఆపేసాము, బ్లాడర్ ఫుల్ బ్లాడర్ ఉంటుంది, దట్ విల్ రిఫ్లెక్ట్ అప్ అండ్ టు ద కిడ్నీస్. సో దాని ఫిల్టరేషన్ కొంచెం స్లో అవుతుంది ట్రాన్సియంట్ గా. అదే కంటిన్యూస్ గా జరుగుతుంటే ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ద కిడ్నీస్. ఇప్పుడు సోడియం అనేది అసలు ఎలాంటి పాత్ర పోషిస్తుంది ఈ కిడ్నీ ఇష్యూస్ లో? కిడ్నీ బాడీలో సోడియం సాల్ట్స్ అన్ని, సోడియం కానీ పొటాషియం కానీ కాల్షియం, ఫాస్ఫరస్, ఈవెన్ యాసిడ్ బేస్ బ్యాలెన్స్. అంటే మన బ్లడ్ లో కూడా యాసిడ్ బేసెస్ ఉంటాయి, దాని బ్యాలెన్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా కిడ్నీ పాత్ర పోషిస్తుంది. సో కిడ్నీ ఫంక్షన్ తగ్గింది అనుకోండి, కిడ్నీ ఫెయిల్ అవుతుంది అనుకోండి, కాల్షియం తగ్గిపోతూ ఉంటుంది, ఫాస్ఫరస్ పెరిగిపోతూ ఉంటుంది. దీనివల్ల వాళ్ళకి బోన్ వీక్నెస్ వస్తూ ఉంటుంది. ఈవెన్ లివర్ వీటితో పాటు ఈవెన్ బ్లడ్ ప్రొడక్షన్ కూడా కిడ్నీ మేజర్ రోల్. కిడ్నీ నుంచి ఎరిథ్రోపాయిటిన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతే మన బోన్ లో ఆ బ్లడ్ ప్రొడక్షన్ అవుతుంది. లైక్ సో దట్ ఈస్ ద మేజర్. అందుకే వాళ్ళకి రక్తం తగ్గిపోతూ ఉంటుంది. అనిమిక్ ఇన్ఫాక్ట్ సింపుల్ యంగ్ ఫీమేల్స్ లో కన్సిస్టెంట్ గా అనీమియా ఉంటుంది. ఏం చేసినా అంటే వన్ ఆఫ్ ద ఇండికేటర్ ఒకసారి కిడ్నీ ఫంక్షన్స్ చెక్ చేసుకోవడం అనీమియాలో. ఉమెన్ లో వెరీ కామన్, రీనల్ ఫెయిల్యూర్ కాకుండానే ఉమెన్ లో కామన్ అనీమియా అనేది కామన్ బికాస్ ఆఫ్ ద మెన్స్ట్రల్ బ్లీడ్ అనుకోండి, డయట్ సరిగా ఐరన్ రిచ్ ఫుడ్స్ ఉండవు అట్లా. కానీ అన్నీ ఉండి కూడా ఒక్కసారి పర్సిస్టెంట్ గా ఉంది, లాంగ్ స్టాండింగ్ అనీమియా ఉంది అనుకున్నప్పుడు ఒకసారి చూసుకోవడంలో నష్టమేం లేదు. సో ఈ కమింగ్ బ్యాక్ టు ఇట్, సో ఈ యాసిడ్ బేస్ బ్యాలెన్స్ అనండి, కాల్షియం ఫాస్ఫరస్ బ్యాలెన్స్ అనండి, లేకపోతే పొటాషియం పెరిగిపోతూ ఉంటుంది. కిడ్నీ పొటాషియం మెయింటైన్ చేయాలి నార్మల్ గా. పొటాషియం ఎట్లా అంటే ఒక టైట్ రేంజ్ లో మెయింటైన్ అవుతుంది బాడీలో, 3.5 to 5.5. తక్కువైనా కష్టమే, ఎక్కువైనా కష్టమే. యూజువల్ గా కిడ్నీ ఫెయిల్యూర్ లో ఏమవుతుంది, పొటాషియం ఎక్స్క్రీషన్ అవ్వదు. దానివల్ల పొటాషియం పెరిగిపోయి ఇట్ విల్ కాజ్ రిథమ్ అబ్నార్మాలిటీస్ ఆన్ ద హార్ట్. సమ్ టైమ్స్ ఇట్స్ సచ్ అన్ ఎమర్జెన్సీ ఏంటంటే ఇన్స్టెంట్ డెత్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది, 6-7. సో దట్ హౌ పొటాషియం ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సోడియం, ఎస్ సోడియం అప్ అండ్ డౌన్ అవ్వచ్చు, కానీ మేజర్ గా ఏంటంటే కిడ్నీలో వీ హ్యావ్ అన్ ఇంపార్టెంట్ ఆన్ పొటాషియం. పొటాషియం ఇస్ అ వెరీ డేంజరస్ థింగ్ ఫర్ అస్. దెన్ ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. పొటాషియం అనేది మనం ఎక్కువగా లాస్ అవుతామా? లాస్ అవ్వదు, మనం ఫుడ్ లో ఉన్న దానికి మెయింటైన్ చేస్తుంది. ఎక్సెస్ ఉందనుకోండి, మనం చాలా పొటాషియం రిచ్ ఫుడ్ తిన్నప్పుడు అది యూరిన్ లో వెళ్ళిపోతుంది ఎక్సెస్. ఎవ్రీథింగ్ ఈస్ బాడీ మెయింటెనెన్స్ కి ఎంత కావాలో అంత. ఇఫ్ సపోజ్ బాడీలో తింటే ఇట్ విల్ రీఅబ్జార్బ్ మోర్. ఇప్పుడు మనకి నార్మల్ మెకానిజం ఎట్లా అంటే ఫిల్టర్ చేస్తుంది. 180 liters ఆఫ్ ఫ్లూయిడ్ ప్రతి నిమిషం మన బాడీలో ఫిల్టర్ అవుతుంది, కానీ 80-90% ఈస్ గోయింగ్ బ్యాక్ టు ద బాడీ ఇన్ టర్మ్స్ ఆఫ్ పొటాషియం. కానీ కిడ్నీ ఫిల్టర్ కూడా చాలా కాంప్లెక్స్ స్ట్రక్చర్, ఒక చిన్న ఫిల్టర్ కూడా. సో అందులో చాలా అబ్జార్ప్షన్ అవుతుంది, రిలీజ్ అవుతుంది, సెక్రీట్ అవుతుంది. అంటే ఆ బ్యాలెన్స్ అంతా ఎక్కువ ఉంటే ఎక్స్క్రీట్ చేసేస్తుంది, సెక్రీట్ చేసి అది బయటికి వెళ్ళిపోతుంది. లేదు అవసరం ఉంటే మళ్ళీ రీఅబ్జార్బ్ చేస్తుంది అట్లా. సో కిడ్నీ ఈజ్ ఎ వెరీ వెరీ కాంప్లెక్స్, ఆర్ ఐ షుడ్ సే ఇట్స్ ద మెయిన్ మెయింటెనెన్స్ అంతా బాడీ ఇట్స్ టేకెన్ కేర్ బై కిడ్నీ. సో అయితే మ్యామ్ ఇప్పుడు మీరు అన్నట్లుగా పొటాషియం తక్కువ అవడం, కిడ్నీ ఫెయిల్యూర్ ఎక్కువ అవడం అంటే అది 5.5 మనం ఏదైతే రేంజ్ ఉందో దానికన్నా ఎక్కువ అవుతుంటది. బ్లడ్ టెస్ట్ చేస్తే తెలుస్తూ ఉంటుంది. అది ఎవరిలో చూస్తాం మనము? కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ లో హైపర్కెలీమియా. ఓకే, ఈ బీపీ అనేది ఈ కిడ్నీ మీద ఎలా పనిచేస్తుంది మ్యామ్? హై బీపీ ఉంది, కిడ్నీ టెస్ట్ చేయించుకోండి అని చెప్తూ ఉంటారు, అది ఎలా పనిచేస్తుంది అసలు?
ఇన్ఫాక్ట్ బీపీ రెగ్యులేషన్ కూడా కిడ్నీ మెయిన్ ఆర్గన్. రెనిన్ యాంజియోటెన్సిన్ అనే హార్మోన్ మెకానిజం కూడా కిడ్నీ నుంచే ఉంటుంది. సో కిడ్నీ ఫెయిల్యూర్ లో బ్లడ్ ప్రెషర్ ఈజ్ వన్ ఆఫ్ ద సిమ్టమ్, హై బ్లడ్ ప్రెషర్. ఐదర్ వే రౌండ్, కిడ్నీ ప్రాబ్లం వల్ల హై బీపీ వస్తుంది, హై బీపీ వల్ల మళ్ళీ కిడ్నీ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో ఇట్ ఈస్ ఎ సర్కిల్. కానీ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఒక హైపర్ టెన్షన్ ఉంది యంగ్ పీపుల్ కి అన్నప్పుడు డెఫినెట్ గా దే హ్యావ్ టు గో అండ్ చెక్ దేర్ కిడ్నీస్. యంగ్స్టర్స్ లో ఈ కాలంలో ఎలా అయిపోతుంది అంటే బీపీ ఉంది, ఎస్పెషలీ టౌన్స్ లో కానీ అంత, లేకపోతే ఈవెన్ హియర్ ఆల్సో పీపుల్ ఏదో కారణం తలనొప్పి ఉంది ఏదో అన్నారు, యంగ్స్టర్స్ ఎస్పెషలీ దే డిటెక్ట్ టు హ్యావ్ హైపర్ టెన్షన్. అది అక్కడి వరకే ఆగిపోతుంది. అట్లీస్ట్ అక్కడ ఫస్ట్ ట్రీటింగ్ డాక్టర్స్ కానీ ఎవ్రీ వన్ షుడ్ send them for the renal function test immediately. Blood pressure is sometimes the only symptom of kidney disease. So ఏదో నార్మల్ గా వేరే పాపులేషన్ లో ఉన్నట్టుగా ఆ బ్లడ్ ప్రెషర్ ఈ బ్లడ్ ప్రెషర్ ఒకటే లాగా తీసుకుంటారు జనాలు. నో, ఇట్ ఈస్ వెరీ వెరీ రాంగ్. ఇన్ఫాక్ట్ అప్పుడు టైమ్లీ ఆ బీపీ డిటెక్ట్ అయినప్పుడు వెంటనే కిడ్నీ ఫంక్షన్స్ చేసుకుంటే అందులో ఏమైనా ప్రాబ్లం ఉన్నా వీ క్యాన్ ప్రివెంట్ కిడ్నీ ఫెయిల్యూర్. ఆ స్టెప్ అక్కడ అంత ఇంపార్టెంట్. సో ఎవ్రీ టైమ్ ఐ కీప్ టెలింగ్ టు ద ఫిజిషియన్స్ ఆల్సో దట్ వెన్ ఎవర్ ఒక యంగ్ patient, young person less than 30 years has come with a high blood pressure, immediately go and do renal function test for them. ఇదే ప్రెగ్నెన్సీలో మనం బీపీ పెరిగినా కానీ, డెలివరీ తర్వాత బీపీ పెరిగినా కానీ అప్పుడు కూడా ఇదే సిమ్టమ్ మనం చూస్తామా? ఇదే కిడ్నీ ఇష్యూస్ కి రిలేట్ చేస్తామా? బ్లడ్ ప్రెషర్ ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్, అందులో కిడ్నీ ఈజ్ నాట్ ద కాజ్, కిడ్నీ ఈజ్ ద విక్టిమ్. కిడ్నీ మీద ఎఫెక్ట్ అవుతుంది. కొన్ని రేర్ డిసీజెస్ ఉన్నాయిలేండి, అవి హెచ్యుఎస్ అని టీటీపీ అని, అవి కొన్ని కిడ్నీ రిలేటెడ్. కానీ ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ లో కిడ్నీ ప్రాబ్లం వస్తుంది, బీపీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ కిడ్నీ ఈజ్ ద విక్టిమ్, కిడ్నీ ఈజ్ నాట్ ద సోర్స్. ప్లాసెంటా అక్కడ అది ఈజ్ ద కాజ్ ఆఫ్ హైపర్ టెన్షన్, అది దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం దేర్. సో అందుకే వాళ్ళకి డెలివరీ చేయంగానే బీపీ తగ్గిపోతుంది. వాళ్ళల్లో ట్రాన్సియంట్ గా కిడ్నీ ఎఫెక్ట్ అయినా అది అక్యూట్ కిడ్నీ ఇంజరీ, అది మోస్ట్ ఆఫ్ ద టైం రికవర్ అయిపోతుంది. అది పెద్ద ఇష్యూ కాదు. కానీ ఎక్కువగా చూస్తామా మ్యామ్ మనము కిడ్నీ ఇష్యూస్ అనేవి? లేదు లేదు, తక్కువ. ప్రెషియస్ ప్రెగ్నెన్సీస్, లేకపోతే ఒబీస్, కొంచెం మెటర్నల్ ఒబీస్, లేకపోతే లేట్ ప్రెగ్నెన్సీస్ లో వాళ్ళకి హైపర్ టెన్షన్ ప్రెగ్నెన్సీలో రావడం కొంచెం హై రిస్క్ గ్రూప్. వాళ్ళల్లో కొంతమందికి సివియర్ హైపర్ టెన్షన్ ఉండడము, కిడ్నీ మీద ఎఫెక్ట్ రావడం జరుగుతుంది. కానీ చాలా టైం, మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ అంటిల్ అండ్ అన్లెస్ సమ్ 5-10% వేర్ సమ్ అదర్ కాంప్లెక్స్ డిసీజెస్ ఉంటాయి. అవి కాకుండా సింపుల్ గా ప్రెగ్నెన్సీ ఉంది, కిడ్నీ ఫెయిల్ అయినా కూడా రికవర్ అవుతారు. అది ఇష్యూ ఏం కాదు. ఇప్పుడు యూరిన్ లో ప్రోటీన్ వెళ్ళిపోతుంది అని చెప్తూ ఉంటారు, అది కిడ్నీలో ఏం తేడా వస్తే ఎలా జరుగుతుంది? అది కూడా కిడ్నీలో ప్రాబ్లం ఉన్నదాన్ని ఇండికేటర్. యూజువల్గా ఏంటంటే చెప్పాను కదా, చాలా ఫిల్టర్ చేస్తుంది కిడ్నీ, ఫిల్టర్ చేస్తుంది, మళ్ళీ రీఅబ్జార్బ్ చేసేస్తుంది. ఎప్పుడైతే ఆ ఫిల్టరింగ్ కానీ రీఅబ్జార్బింగ్ దాంట్లో తేడా వస్తుంది, అప్పుడు ఆ ప్రోటీన్ లీక్ మనకు కనిపిస్తుంది యూరిన్లో. సో ఇవి సిమ్టమ్స్ అయితే చెప్పాను. సైన్స్ వాట్ ఆర్ ద చూసేది, ఇప్పుడు యూరిన్లో మీరు అన్నట్టు ప్రోటీన్ పోవడం కానీ, తర్వాత ఆర్బీసీస్ యూరిన్లో రక్త కణాలు కనిపించడం కానీ. సో డయాబెటిక్స్ లో ఇంకా ఎర్లీ స్టేజ్ లో మైక్రో ఆల్బుమిన్ అంటాం. ప్రోటీన్ అంటే ఇందులో ఆల్బుమిన్ కూడా ఉంటుంది, డయాబెటిక్స్ లో మైక్రో ఆల్బుమిన్. సో డిజీజ్ ఉంటే ప్రోటీన్ కనిపిస్తుంది, డిజీజ్ ఉంటే. సో ఇట్స్ ఎ వెరీ నాన్ స్పెసిఫిక్ ఫైండింగ్. సో ఏం డిజీజ్ ఉంది, ఎందుకు ప్రోటీన్ పోతుంది, నెక్స్ట్ స్టెప్ విల్ బి అ బయాప్సీ. సో ప్రోటీన్ దట్ ఇట్ ఈస్ జస్ట్ అన్ ఇండికేటర్, ఇట్ ఈస్ నాట్ ఎ డిజీజ్. అంటే కిడ్నీలో జబ్బు ఉంది అని మాత్రమే చెప్తోంది ప్రోటీన్ యూరియా. అది ఏం జబ్బు ఉంది, ఐజీఏ ఉందా, ఎఫ్ఎస్జిఎస్ ఉందా, మెంబ్రెయిన్, అట్లా చాలా మీకు గ్లోమరులా డిజీజెస్ అని చెప్పాను మీకు. అందులో చాలా వెరైటీస్ ఉంటాయి.
ఆ వెరైటీకి ఒక్కొక్క వెరైటీకి బయట నుంచి అన్ని సేమే ఉంటాయి. లైక్ యు మే బీ హ్యావింగ్ హై క్రియాటినిన్, బ్లడ్ ప్రెషర్ ఉంటుంది, యూరిన్లో ప్రోటీన్ పోతుంది, మీ కాళ్ళ వాపులు ఉంటాయి, ఎక్స్టర్నల్గా అన్నీ ఒకేలాగా ఉంటాయి. కానీ వాట్ ఈస్ ద డిజీజ్ ఇన్సైడ్ ఈస్ డిఫరెంట్. సో ఈచ్ డిజీజ్కి అగైన్ బయాప్సీ చేసిన తర్వాత దాన్ని ఎంతవరకు డిగ్రీ డ్యామేజ్ అయింది, ఎంత యాక్టివిటీ ఉంది జబ్బుది, ఏమేమి ట్రీట్మెంట్ ఇవ్వాలి, వాట్ ఈస్ ఎవ్రీథింగ్ విల్ బి ప్లాన్డ్ అకార్డింగ్లీ. సో చాలా మంది పాపులేషన్ లో కూడా బయాప్సీ అనగానే వెనక్కి అడిగేసేస్తారు. బట్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫ్యూచర్ కిడ్నీ సేవ్ చేయాలి అనుకుంటే మాత్రం వెరీ ఇంపార్టెంట్. డయాబెటిక్ పేషెంట్స్ ఎన్నాళ్ళకు ఒకసారి అసలు కిడ్నీ టెస్ట్ చేయించుకోవాలి? డయాబెటిక్స్ టైప్ 1 టైప్ 2 ఉంటారు. టైప్ 2 మనం కామన్ గా చూసేది. దాంట్లో ఎప్పుడైతే తెలుస్తుందో మనకి చాలా సార్లు సైలెంట్ గా ఉంటుంది, తెలియదు జనాలకి. సో ఎప్పుడైతే నువ్వు కనుక్కున్నావో అప్పుడే ఫస్ట్ బేస్ లైన్ లో చేసుకోవాలి కిడ్నీ టెస్ట్. దాని తర్వాత ఐడియలీ అట్లీస్ట్ 6 months to 1 year చూసుకోవాలి. అట్లీస్ట్ యూరిన్ కిడ్నీ పెద్ద టెస్ట్ లేని, అండ్ అన్ఫార్చునేట్లీ దే ఆర్ ఆల్ లేట్ టెస్ట్స్. కానీ అందరు భయపడతారు మ్యామ్, డయాబెటీస్ ఉంది అంటే అమ్మో నా కిడ్నీ ఫెయిల్ అయిపోతుంది అంట, డాక్టర్ చెప్పారు ముందు టెస్ట్ చేయించుకోవాలి అంటారు. టెస్ట్ చేయించాలి. 30 to 40% ఆఫ్ ద డయాబెటిక్స్ హ్యావ్ కిడ్నీ ప్రాబ్లమ్, 100% ఏముండదు. అదే యాజ్ సూన్ యాజ్ యూఆర్ డయాగ్నోస్ ఫస్ట్ ఒక బేస్ లైన్ టెస్ట్ అయితే చూసుకోవాలి. దాని తర్వాత 6 months కి సియుఈ ప్రోటీన్ ఎలా ఉంది ఇవన్నీ చూసుకుంటూ ఉండాలి. ఈ క్రియాటినిన్ అనే టెస్ట్ కూడా అదేమి అంత 1-to-1 బేసిస్ లో చూపించదు మనకి. ఇట్స్ ఏ వెరీ లేట్ గా రేజ్ అవుతుంది. సో ఫర్ మీ ఇఫ్ ఐ సే మోర్ దెన్ క్రియాటినిన్, బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంది, బ్లడ్ ప్రెషర్ చాలా హై అవుతుంది అనుకుంటే నాకు క్రియాటినిన్ నార్మల్ ఉన్నా కిడ్నీలో ప్రాబ్లం అవుతుంది అని మా ఎస్టిమేషన్. సో క్రియాటినిన్ రేజ్ అవ్వాలి అనుకుంటే మోర్ దెన్ 50% డ్యామేజ్ అవుతాయి కానీ అది రేజ్ అవ్వదు. సో ఇట్స్ ఎ లేట్ టెస్ట్. అన్ఫార్చునేట్లీ కిడ్నీ నెఫ్రాలజీ జోన్ లో అంత అడ్వాన్స్ టెస్ట్లు ఇంకా ఏమి వస్తున్నాయి కానీ మ్యాచ్ అవ్వాలి. నేను అందరు డాక్టర్ని అడగాలనుకుంటా సీనియర్ నెఫ్రాలజిస్ట్ని, ఏంటంటే కిడ్నీ ఫెయిల్ అవుతుంది వీళ్ళలో అని ముందుగా తెలిపే ఏమైనా టెస్ట్ ఉంటుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ హై రిస్క్ గ్రూప్స్ ఐడెంటిఫై చేసుకోవాలి. హూ కమ్స్ అండర్ ద హై రిస్క్ గ్రూప్స్. సో అక్యూట్ కిడ్నీ ఇంజరీలో కొన్ని స్పెషల్ టెస్ట్లు ఉన్నాయి, బట్ ఇట్ ఈస్ నాట్ దాన్ని ఫంక్షనల్ ఆస్పెక్ట్ లో కన్వర్ట్ అవ్వట్లేదు ఇంకా టెస్ట్లు. పాపులేషన్లో బేసిక్ టెస్ట్లు ఉన్నవి వీటి వల్ల దీని వల్ల నాకు ఎర్లీగా తెలుస్తుంది ఆర్ అనేవి టెస్ట్ లేవు. యూరిన్ ఇన్ఫెక్షన్ తరచుగా వస్తే, యూరిన్ లో ఎక్కువగా మంట వస్తే అది కూడా కిడ్నీ డ్యామేజ్ అయ్యే సూచన లాగా అనుకోవచ్చా మ్యామ్? ఫీమేల్స్ లో చాలా మటుకు సిస్టైటిస్ అంటాం, సిస్ట్ బ్లాడర్ వరకు ఉంటుంది. చాలా కారణాల వల్ల వెరీ కామన్ ఇన్ ఫీమేల్స్, బట్ దట్ డజంట్ మెనీ అ టైమ్స్ రీనల్ ఫెయిల్యూర్ కి లీడ్ ఏం చేయదు అది. మేల్స్ లో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఆర్ వెరీ లెస్ కామన్, నాట్ వెరీ కామన్ యాజ్ ఇన్ ఫీమేల్స్. రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ లో, యంగ్ ఏజ్ గ్రూప్ లో అమ్మాయిలకు ఉన్నంతగా అబ్బాయిలకి రాదు, మెన్ కి రాదు. మెన్ కి వచ్చింది అంటే ఐదర్ యంగ్ ఏజ్ లో, వెరీ యంగ్ చైల్డ్హుడ్ లో, దట్ ఈస్ బికాస్ ఆఫ్ సమ్ కంజెంటల్ అనామలీస్, అంటే బై బర్త్ ఏదైనా ట్రాక్ లో అబ్నార్మాలిటీ ఉంది, అట్లాంటప్పుడు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. తర్వాత ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ మోర్ దెన్ 50, ఎప్పుడైతే ప్రాస్టేట్ అనే ఆర్గన్ వాళ్ళలో పెరుగుతుందో అప్పుడు మళ్ళీ దే ఆర్ ప్రీడిస్పోజ్డ్ టు ఇన్ఫెక్షన్. చిన్న కిడ్స్, చిన్న బేబీస్ లో వస్తే కూడా ఎప్పుడైనా యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తే అది కిడ్నీ మీద ఎఫెక్ట్ చూపించాలి. అది వాళ్ళకి కిడ్నీ మీద ఎఫెక్ట్ ఉండదు, ఎందుకంటే యూజువల్ గా యంగ్ చిన్న పిల్లలకి వచ్చినప్పుడు వాళ్ళల్లో క్యాకుట్ అంటాం, కంజెంటల్ కిడ్నీ అబ్నార్మాలిటీస్ అనేసి. సో ఎక్కడో ఒక దగ్గర వాళ్ళకి అబ్నార్మల్ డెవలప్మెంట్ అయింది, సో దాని వల్ల వాళ్ళకి ఇన్ఫెక్షన్. ఎప్పుడైతే ఒక యూటీఐ వచ్చింది చిన్న ఏజ్ లో, వాళ్ళకి కంప్లీట్ చాలా ఎక్స్టెన్సివ్ వర్కప్ ఉంటుంది. ఎంసీయూజీ అనే ఎక్స్రేస్, డిటిపి అనే ఎక్స్రేస్ అవన్నీ చేస్తాం. చేసి కొన్ని సర్జరీస్ ఉంటాయి, రిఫ్లక్స్ అనే కండిషన్ ఉంటే సర్జరీస్ చేస్తే తగ్గిపోతుంది. ఎంసీయూజీ నార్మల్ గా ఉంటే, ఎంసీయూజీ నార్మల్ ఉంటే వేరే అబ్నార్మాలిటీస్ ఉంటాయి, అందులో ఒక టెస్ట్ మాత్రమే. సో
ఒక రిఫ్లక్స్ ఉంటుంది, పియువి అంటే పోస్టీరియర్ యూరిథ్రల్ వాల్వ్స్ అని ఉంటాయి, లేకపోతే పియుజి అబ్స్ట్రక్షన్స్ ఉంటాయి అట్లా. సో రిఫ్లక్స్ ఉండుంటే అదే ఫ్యూచర్ కిడ్నీకి ప్రాబ్లం వస్తుంది. ఎస్పెషల్లీ వాళ్ళు టీనేజ్ గ్రూప్ లో ఈ ఇన్ఫెక్షన్స్ అవ్వడం వల్ల స్కారింగ్ అయిపోతాయి కిడ్నీస్. ఆ స్కారింగ్, ఆ ఎఫెక్ట్ అంతా కూడా టీనేజ్ గ్రూప్ లో కిడ్నీ ఫెయిల్యూర్ లో ల్యాండ్ అవుతారు. పసిపిల్లల్లో యూరిన్ ఇన్ఫెక్షన్ సాధారణంగా చూస్తాము, పెట్టాల్సిన పని లేదు, దానికోసం లెక్క చేయాల్సిన పని లేదు. ఇన్ఫెక్షన్ సాధారణంగా చూడం, పిల్లల్లో ఏం చూడం. ఓకే, సీరియస్ గా అంటే తీసుకోవాలి. 1-2 ఎపిసోడ్స్ వచ్చేసిందంటే తీసుకోవాల్సిందే. యూ హ్యావ్ టు వర్క్ ఇట్ అప్. పిల్లల్లో సాధారణం కాదు. చక్కగా చెప్పారు మ్యామ్. ఏదైనా కానీ ఇప్పుడు ఒక చిన్న ఇన్ఫెక్షన్ తో వెళ్తే అన్ని రకాల టెస్టులు చేస్తూ ఉన్నారు. ఎందుకు వచ్చింది ఏంటి తెలుసుకోవాలండి. కిడ్నీ ఏంటంటే అదే చెప్పాను కదా, ఇట్ ఈస్ సైలెంట్ గా ఒకసారి ఒక డ్యామేజ్ అవుతూ వెళ్ళిపోతే ఆ డ్యామేజ్ జరుగుతూనే ఉంటుంది. మనం ఏమి ఎక్స్టర్నల్ గా సిమ్టమ్స్ ఏమి అక్కర్లేదు, జస్ట్ బికాస్ ఆఫ్ ద హైపర్ ఫిల్ట్రేషన్ ఇంజురీ అనే ఉంటుంది. సో అది కంటిన్యూస్ గా బ్యాక్గ్రౌండ్ లో డ్యామేజ్ అవుతూనే పోతూ ఉంటుంది. సో దాన్ని ఆపాలంటే వెరీ ఎర్లీగా పట్టుకోవాలి కిడ్నీ. లేట్ గా అయితే ఇట్ ఈస్ నాట్ మచ్ ఆఫ్ యూస్. సో ఐ వాజ్ టెల్లింగ్ అబౌట్ వేర్ దేర్ ఆర్ హై రిస్క్ గ్రూప్స్ విచ్ పీపుల్ హ్యావ్ టు ఐడెంటిఫై అండ్ వాళ్ళల్లో కాన్సన్ట్రేటెడ్ గా స్క్రీనింగ్ చేసుకోవాలి. దట్ ఈస్ ద ఓన్లీ వే of slowing the kidney disease or at least preventing the kidney disease. Secondary prevention అంటాం. సో మీరు అన్నట్టు పిల్లల్లో ఫస్ట్ పిల్లల్లో వస్తే బై బర్త్ యాంటీనేటల్ గానే కొంతమందికి చెప్తాం ఆల్రెడీ వాళ్ళ కిడ్నీలో ఉంది. మరీ చాలా సివియర్ డిజీజ్ ఉంటే వీల్ ఆస్క్ ఫర్ టర్మినేషన్ ఆర్ ఎనీథింగ్. కానీ కొన్ని మైల్డ్ గా ఉంటే దే ఫాలో ఇట్ అప్ వాళ్ళు ఒకటి. లేకపోతే పిల్లలు సివియర్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు, లేకపోతే జస్ట్ ఏం సిమ్టమ్స్ లేకపోయినా పెరగట్లేదు పిల్లలు, బరువు కానీ హైట్ పెరగట్లేదు, సన్నగా పీలగా ఉన్నారు. సో వాళ్ళల్లో కూడా యూ హ్యావ్ టు గెట్ ఇట్ టెస్టెడ్. రీనల్ ట్యూబులార్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి వాళ్ళల్లో. దెన్ కొంతమంది స్టోన్స్, చిన్న పిల్లల్లో కిడ్నీ స్టోన్స్ ఉంది అంటే దట్ ఆల్సో నీడ్స్ ఎక్స్టెన్సివ్ వర్కప్. అదేమి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, లైఫ్ స్టైల్ వల్ల వచ్చిన స్టోన్స్ కావాలి. ఇప్పుడు మేము మామూలుగా చెప్పిన పాపులేషన్ లో కొన్నిసార్లు లైఫ్ స్టైల్, వాటర్ లేదు, ఇది లేదు, దాని వల్ల వచ్చిందని. పిల్లల్లో అలా కాదు. సో ఇట్లాంటి వాళ్ళు దే ఆర్ లిటిల్ హై రిస్క్ గ్రూప్ విచ్ నీడ్స్ టు బి ఫాలోడ్ అప్. దెన్ యంగ్స్టర్స్ లో వస్తే ఏంటంటే జస్ట్ గ్లోమరులార్ హైపర్ టెన్షన్ ఇస్ వన్ విచ్ ఐ సెడ్. ఏదో తలనొప్పి, వాళ్ళు యూజువల్ గా మెనీ అ టైమ్స్ ఇట్స్ ఎ హెడ్ ఏక్ వాట్ దే గెట్, హై బ్లడ్ ప్రెషర్ వల్ల. సో అప్పుడు హాస్పిటల్కి వెళ్తే బీపీ ఉందని అలా తెలుస్తుంది వాళ్ళకి. అఫ్ కోర్స్ కాలవాపులు అట్లా ఇట్లా ఉంది ఏదైనా డిజీజ్, కానీ జనరల్ గా హైపర్ టెన్షన్, యంగ్ హైపర్ టెన్షన్ ఈజ్ హై రిస్క్ గ్రూప్. డయాబెటిక్స్ ఆర్ ద హై రిస్క్ గ్రూప్. అండ్ కొన్నిసార్లు కొన్ని ఆర్థోపెడిక్స్ లో పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడతారు, దే ఆర్ లిటిల్ ఎట్ హై రిస్క్ గ్రూప్. సో ఏ టాబ్లెట్ వేసుకున్నా అది కిడ్నీ మీదే ప్రభావం చూపిస్తుందని చెప్తూ ఉంటారు కదా మ్యామ్. అన్నీ కావాలండి. కొన్ని ఎస్పెషలీ పెయిన్ కిల్లర్స్ కామన్ గా అదేంటంటే ఓవర్ కౌంటర్ మెడికేషన్, ఎవరంటే వాళ్ళు వెళ్ళి తెచ్చుకోవడం అది. సో దోస్ మెడికేషన్స్ అది. ఈవెన్ ఇప్పుడు పీరియడ్స్ పెయిన్ కి టాబ్లెట్స్ ఎక్కువగా వాడే వాళ్ళకి అందరూ చెప్తూ ఉంటారు కిడ్నీలు పోతాయి మీరు వాడకండి, అంటే జనరల్ భాషలో అలా చెప్తూ ఉంటారు. కొన్ని సింపుల్ యాంటీస్పాస్మోడిక్స్ ఉంటాయి, అవేం కావు. పెయిన్ కిల్లర్స్ ఎనెజైడ్స్ అంటాం, అవి కొన్ని డ్రగ్స్. కొన్ని థెరపెటిక్ డ్రగ్స్ కూడా కొన్నిసార్లు కొన్ని కిడ్నీ మీద ఇంపాక్ట్ వస్తాయి, కానీ అవన్నీ డాక్టర్ సూపర్విజన్ లో ఉంటాయి కాబట్టి ఇట్స్ ఓకే. మేము డోస్ మాడిఫై చేస్తాము, లేకపోతే ఏదో బికాస్ కొన్ని అవాయిడ్ చేయలేం, ఇవ్వాల్సి వస్తుంది. కానీ అకార్డింగ్ టు ద కిడ్నీ ఇవ్వాల్సి వస్తుంది. కానీ మేజర్ థింగ్ ఇస్ ద ఎనెజైడ్స్. కొన్ని ఎన్విరాన్మెంటల్ కూడా ఉన్నాయి, వీ డోంట్ నో. ఇప్పుడు ఒకప్పుడు నల్గొండ డిస్ట్రిక్ట్ లో ఫ్లూరోటిక్ బెల్ట్ లో చాలా ఉండింది. ఈవెన్ దట్ శ్రీకాకుళం, దట్ ఆల్సో ఈస్ అన్ఎక్స్ప్లెయిన్డ్. సో వేర్ ఎక్కడ సమ్ సాయిల్ కంటామినేషన్, ఫుడ్ కంటామినేషన్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ వీ డోంట్ నో. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్, ఐ వుడ్ సే ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఓన్లీ ఈ మెడికేషన్స్ కాదు. ఇన్ఫాక్ట్ ఎనీథింగ్ యూ ఆర్ డూయింగ్ ఇన్ ఎక్సెస్ ఇస్ కాజింగ్ అ ప్రాబ్లమ్ ఇన్ యువర్ కిడ్నీ. ఇప్పుడు లాట్ ఆఫ్ హై షుగరీ డ్రింక్స్, ఒకటి కోలా డ్రింక్స్ ఆర్ లైక్ దాట్. దెన్ హై నాన్ వెజిటేరియన్ డయట్,
it's very common nowadays, the daily intake of non-vegetarian. It's not. అబ్బో అది చాలా ప్యాషన్ గా, అమ్మో ఈ రోజు నాన్ వెజ్ నాన్ వెజ్ లేదంటే మా బాబు ఏడుస్తాడు అలా చెప్తూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. సో మనం అంత మెడిసిన్స్ గురించి మాట్లాడుతున్నాము, కానీ ఐ ఫీల్ డే టు డే లైఫ్లో ఇట్స్ ఆల్వేస్ ఎ సింపుల్ ఫుడ్. నాన్ వెజ్ తినడం వల్ల ఇట్ కాజెస్ హైపర్ ఫిల్ట్రేషన్. నువ్వు ఎంత ప్రోటీన్, యానిమల్ ప్రోటీన్ తింటా, ఇట్స్ నాట్ అబౌట్ ద వెజిటేరియన్ ప్రోటీన్, యానిమల్ ప్రోటీన్ తింటే అంత కిడ్నీ హ్యాస్ టు ఫిల్టర్ ఇట్, హైపర్ ఫిల్ట్రేషన్, దాని జిఎఫ్ఆర్ పెంచేయాల్సి వస్తుంది. అది ఓవర్ టైం ఎక్కువ సార్లు చేస్తే న్యాచురలీ అది డ్యామేజ్ అవుతుంది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యాజ్ ఎట్ మన లెవెల్లో చూడాలి అనుకుంటే కన్జ్యూమ్ మోర్ వాటర్. అట్లీస్ట్ ఇఫ్ యు ఆర్ డ్రింకింగ్ this much non-vegetarian, even given me a choice, I'll ask them to reduce or stop it. Then because many of the meat also we don't know how they are organizing it, adantha manaki teliyadu. So red meat is altogether no. Even a quantity e taggichali. Then cola drinks, then lot of these things. Food, I feel akkada enta pesticides mix అవుతున్నాయి, that also we don't know. So these are also major contributing to the kidney problem. Yes. That is why youngsters in today's time are having both cardiac and kidney disease. Yes. మేల్ ఆర్ ఫీమేల్ ఎవరిలో ఎక్కువగా చూస్తున్నారు మీరు? మెయిల్స్ లో ఎక్కువ చూస్తాం, మెయిల్స్ లో ఎక్కువ చూస్తాము. ఈ ఆల్కహాల్ కన్సంప్షన్ కావచ్చు, లైఫ్ స్టైల్ ఉండొచ్చు. ఇప్పుడు రీసెంట్లీ ఆల్సో లైక్ వీ హ్యాడ్ వన్ బ్యాంక్ లో స్క్రీనింగ్ అయింది వాళ్ళకి. సో ఐ డోంట్ నో, త్రీ యంగ్స్టర్స్ హ్యావ్ కమ్. సో 2 had small stones, we have seen. One boy had all the major, మీరు అన్నట్టు ప్రోటీన్ కనిపించింది యూరిన్ లో. వెరీ ఒబీస్ ఇండివిజువల్, 130, he was hardly 25 years old. 130 kgs was his weight. ప్రోటీన్ ఉంది, హైపర్ టెన్షన్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో ఈ సెడ్ వీ వెంట్ అహెడ్ అండ్ డిడ్ అ బయాప్సీ. అందులో క్లాసికల్గా ఒబిసిటీ రిలేటెడ్ గ్లోమెరులోమెగాలీ, అంటే ఫిల్టర్స్ ఎన్లార్జ్ అయిపోయాయి టు వర్క్ ఫర్ దాట్. ఓవర్ వెయిట్ ఉందనుకోండి, యువర్ ఫిల్ట్రేషన్, కిడ్నీ ఫిల్ట్రేషన్ ఇస్ అకార్డింగ్ టు యువర్ వెయిట్. సో ఒబిసిటీ ఈజ్ ఆల్సో హెల్త్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ కిడ్నీస్ ఆల్సో, నాట్ ఓన్లీ హార్ట్, కిడ్నీస్ కూడా రిస్క్ ఫ్యాక్టరే. సో ఒబిసిటీ అగైన్, ఇఫ్ యూ గో బ్యాక్ యువర్ డయట్ అండ్ ఎక్సర్సైజ్, so everything again go back to your diet. So the best diet is high fiber diet. If you go 2 generations mundu, what all the people had, that is the best form of food which we back should to also roots antunaru andike back, and you have to go back there. Eat proper high fiber food, and intlo home cooked food in a proper way. These are all the basics. Go back to your basics. I feel that. మ్యామ్, ఇప్పుడు కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళకి డయాలసిస్ చేస్తారు కదా, ఫంక్షన్ సరిగా లేదు అన్న. కిడ్నీ ఒక స్టేజ్ వచ్చాక ఇంకా ఫిల్టరింగ్ 100 నుంచి 5 అలా పడిపోయింది, ఇంకా బాడీ టాలరేట్ చేయదు. అంటే బ్లడ్ లో చాలా టాక్సిన్స్ అక్యుములేట్, విచ్ కిడ్నీ డే టు డే రోజు పనిచేసే బాడీలో నుంచి అన్ని తీసి యూరిన్ లో ఎక్స్క్రీట్ చేసేస్తుంది. అది ఎప్పుడైతే ఆగిపోతుందో బ్లడ్ లో చాలా టాక్సిన్స్ అక్యుములేట్. మనం ఒక్క క్రియాటినిన్ చూస్తున్నాం అంతే, అట్లా కొన్ని 100 ఉంటాయి లోపల. మనం అన్నిటినీ టెస్ట్ చేయలేం. ఆ ఒక్క టెస్ట్ ఎందుకు చేస్తున్నాము, కిడ్నీ ఎంత ఫంక్షన్ ఉంది, జిఎఫ్ఆర్ ఎంత ఉంది అని మనకు ఒక ఎస్టిమేట్ కోసమే. సో కిడ్నీ ఫెయిల్ అయిపోయింది, బాడీ సిమ్టమ్స్ చూపిస్తుంటుంది. దెన్ అట్ దట్ స్టేజ్, ఎస్, నౌ వీ హ్యావ్ టు గివ్ అ రిప్లేస్మెంట్ థెరపీ టు కిడ్నీ, ఐదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మెయింటెనెన్స్ హీమోడయాలసిస్ అంటాము. వారానికి 3 సార్లు వచ్చి హాస్పిటల్లో ఒక ఫిల్టర్ ఉంటుంది, దాన్ని బ్లడ్ పాస్ చేసి మెషిన్ ద్వారా బ్లడ్ క్లీన్ చేస్తారు. ఇది బ్లడ్ ప్యూరిఫికేషన్ టెక్నిక్ మాత్రమే, కిడ్నీని ఏమీ చేయదు. అది బ్లడ్ లో ఏదైతే విష పదార్థాలు ఉన్నాయో అది కూడా అంత మన బాడీలో ఉన్న కిడ్నీస్, గాడ్ క్రియేట్ చేసిన కిడ్నీస్ అంత ఎఫెక్టివ్ కూడా కావాలి. మ్యాన్ మేడ్ ఫిల్టర్స్ ఆర్ వెరీ వెరీ ఇన్ఎఫెక్టివ్. అంటే లైఫ్ ప్రొలాంగ్ అవ్వడానికి మాత్రమే అది కొన్ని పనికి వస్తుంది తప్ప కిడ్నీ చేసినంత పని అవి ఏం చేయదు. ఏవో కొన్ని పదార్థాలు తీసేస్తుంది, 4 hours ఫిల్టర్ చేస్తాం. నెక్స్ట్ ఈజ్ ఎ పెరిటోనియల్ డయాలసిస్, అది హోమ్ డయాలసిస్ అని కూడా కామన్ టర్మినాలజీ, వేర్ పొట్టలో ఉన్న ఒక మెంబ్రెయిన్ని
ఫిల్టర్ లాగా యూటిలైజ్ చేస్తాం. దట్ ఈస్ అడ్వాంటేజెస్. పేషెంట్ కెన్ డూ ఇట్ హిమ్సెల్ఫ్, కానీ డైలీ చేసుకోవాలి. దట్ ఈస్ ఆల్సో వన్ టెక్నిక్. థర్డ్ ఈస్ అ ట్రాన్స్ప్లాంట్. సో దట్ ఈస్ ద బెస్ట్ టెక్నిక్ బికాస్ వీఆర్ రిప్లేసింగ్ ద హోల్ కిడ్నీ. సో కిడ్నీ ఎప్పుడైతే వస్తుందో దట్ విల్ టేక్ అప్ ఆల్ ద ఫంక్షన్స్ అండ్ ద లైఫ్ విల్ బి నియర్ నార్మల్ అగైన్. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ పెద్ద ప్రాసెస్ కాదు. ఇన్ 2 days టైం అట్లా అనలేము. అంటే చాలా రొటీన్ గానే చేస్తున్నారు ఇప్పుడు అన్ని హాస్పిటల్స్ లో. అంటే అంత ఇన్సిడెంట్స్ కూడా పెరిగింది, ఇమాజిన్. సో ట్రాన్స్ప్లాంట్ అనేది లైవ్ ట్రాన్స్ప్లాంట్ ఒకటి, కడావర్ అంటే డిజీజ్ డోనర్. ఎవరికైతే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అవుతాయో వాళ్ళకి బ్రెయిన్ ఇంజురీ, డీప్ కోమాలో ఉంటారు, అది అందరు నిర్ధారించాక దట్ ఈ పర్సన్ ఇంకా రికవర్ కాడు అనే దానికి అది వదిలేస్తే 48 hours లో వాళ్ళు డెత్ అయిపోతుంది. సో అట్లాంటిది గవర్నమెంట్ జీవన్ దాన్ ప్రోగ్రామ్ వచ్చేసి ఆ ఆర్గన్స్. సో దట్ ఈస్ కాల్డ్ డిజీజ్ డోనర్ ట్రాన్స్ప్లాంట్ ఆర్ కడావర్ ఒకటి. దెన్ ట్రాన్స్ప్లాంట్ లో కూడా ఏబిఓ అంటే బ్లడ్ గ్రూప్ మ్యాచ్ ఒకటి, ఏబిఓ ఇన్కంపాటబుల్ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాకపోయినా చేయొచ్చు. అన్ని జపాన్ లో, అమెరికాలో, అన్ని కంట్రీస్ లో చేస్తున్నారు. మనం కూడా చేస్తున్నాం. హైదరాబాద్ లో కూడా అవుతున్నాయి, అవ్వట్లేదని ఏం కాదు. సో ఇన్ని రకాలుగా ట్రాన్స్ప్లాంట్ లైవ్ అయితే గవర్నమెంట్ రూల్ ప్రకారం క్లోజ్ రిలేటివ్స్ అంటే తల్లి, తండ్రి, అన్న, తమ్ముళ్ళు, అక్క, చెల్లెలు, భార్య అన్న, భర్త అయినా కానీ ఎవిడెన్స్ ఉండాలి. అండ్ పిల్లలు అబౌవ్ 18 years. ఇప్పుడు గ్రాండ్ పేరెంట్స్ వచ్చారు. ఈ సర్కిలే మనము తీసుకొని చెయ్యొచ్చు. దీని బయట ఎవరైనా సరే అది గవర్నమెంట్కి వెళ్ళాలి. దట్ ఈస్ ది మెథడ్. లాఫుల్ గా చేయాలి అనుకున్నప్పుడు. ఇప్పుడు చాలా సార్లు మనం చూస్తున్నాం అన్లాఫుల్ గా చేస్తున్నారు, అదంతా ఇల్లీగల్ ట్రాన్స్ప్లాంట్స్. అది చాలా చాలా ప్రాబ్లం పేషెంట్ కి కూడా. నెక్స్ట్ ఎవరు చూస్తారు? అప్పటికప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేస్తారు, బట్ ద నెఫ్రాలజిస్ట్ షుడ్ ఫాలో ఇట్ అప్. ఆపరేషన్ 1 గంట వరకే, దాని తర్వాత ఫాలో అప్ షుడ్ బి చూసుకోవాలి. సో ఏదైనా లీగల్ ప్రకారంగా చేసుకోవడమే బెటర్. హైదరాబాద్ ఇస్ సమ్హౌ, తెలంగాణ ఇస్ జీవన్ దాన్ ఏదైతే ఈ డిజీజ్ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్ ఉందో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్. డాక్టర్ స్వర్ణలత అనేసి, షీ హ్యాస్ బ్రాట్ అప్ దిస్ ప్రోగ్రామ్ లైక్ ఎనీథింగ్. సో ఢిల్లీలో కూడా అవ్వండి, మన ఇండియా హైదరాబాద్ లో ఇట్స్ ద టాప్ మోస్ట్. అంటే ప్రతి వారంలో 1-2 కడావర్స్ అనౌన్స్ అవుతాయి. అంతమంది పేషెంట్స్ కూడా జీవన్ దాన్ అవుతుంది. అంటే 1-2 కిడ్నీ పేషెంట్స్ ఉంటారు, ఒక హార్ట్, ఒక లంగ్. సో ఇట్లా అందరికి ఆ ప్రోగ్రామ్ వల్ల ఎంతో మందికి లైఫ్ వస్తుంది. సో దెర్ ఈస్ నో పాయింట్ ఇన్ డూయింగ్ ఇల్లీగల్ ట్రాన్స్ప్లాంట్స్. వెయిట్ ఫర్ 1 year, డూ ఎ గుడ్ డయాలిసిస్ అండ్ గెట్ ఇట్ డన్. వన్స్ మన కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయ్యాక ఆ పేషెంట్ నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చా మ్యామ్? ఎస్, నార్మల్ లైఫ్. ఇమ్యూనోసప్రెసివ్ మెడికేషన్స్ అని ఉంటాయి వాళ్ళకి, అవి కంటిన్యూస్ గా వాడుతూ ఉండాలి. దే హ్యావ్ టు టేక్ లిటిల్ మోర్ ప్రికాషన్స్ దాన్ జన్. హై రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి వాళ్ళకి, బికాస్ మన బాడీ ఇమ్యూనిటీ మనం తగ్గిస్తున్నాం కాబట్టి. బట్ దే కెన్ డూ దేర్ నార్మల్ వర్క్, జాబ్ వర్క్ అన్ని దే కెన్ హ్యావ్. Even many young girls after transplant, they had conceived, they had pregnancies, so they can have a near normal life. Absolutely. అయిపోయింది కిడ్నీ గురించి. ఒక 4 జాగ్రత్తలు, మీ కిడ్నీలు బాగుండాలి అంటే ఇవి తీసుకోండి అంటే ఏం చెప్తారు మ్యామ్? ఫస్ట్ థింగ్ ఐ వుడ్ సే ఇస్ డయట్ చూసుకోండి, మీ వెయిట్ రెగ్యులేట్ చేసుకోండి. మధ్యలో చిన్న ఏజ్ అని కాదు, వెళ్ళి బీపీ ఉందా లేదా స్క్రీన్ యువర్ సెల్ఫ్, బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకోండి. అండ్ హ్యావ్ అ, వాట్ షుడ్ ఐ సే, స్ట్రెస్ఫుల్ అంటే ఫుడ్ అన్నిట్లో కాకుండా నార్మల్ లైఫ్, లైక్ ఈట్ ఎట్ ఎ ప్రాపర్ టైమ్, స్లీప్ ఎట్ ఎ ప్రాపర్ టైమ్, హ్యావ్ గుడ్ ఫుడ్, చెక్ యువర్ సెల్ఫ్ రెగ్యులర్లీ. మనకి వెస్టర్న్ ఫుడ్, వెస్టర్న్ డయట్స్ అవసరం లేదు. ఇండియన్ డయట్ ఈస్ సపోజ్ టు బి అ వెరీ గుడ్ డయట్ విత్ ఎ గుడ్ కాంబినేషన్ ఆఫ్ ఎవ్రీ న్యూట్రియంట్. అన్ని న్యూట్రియంట్స్ లో గుడ్ కాంబినేషన్ లో ఉన్న ఇండియన్ డయట్, హోమ్ డయట్. అండ్ దట్ ఒబిసిటీ కూడా రాదు దాంతో. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ లైఫ్ స్టైల్ అంటే మాత్రం ఐ వుడ్ సే లుక్ ఎట్ యువర్ డయట్, కంట్రోల్ యువర్ వెయిట్, హ్యావ్ గుడ్ ఫ్లూయిడ్ ఇంటేక్, అండ్ ఆల్సో చెక్ యువర్ సెల్ఫ్ రెగ్యులర్లీ.
థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. సో కిడ్నీలు ఫెయిల్ అయ్యేంత వరకు తెలియదు కాబట్టి ముందుగానే వాటిని జాగ్రత్తగా మనం మెయింటైన్ చేసుకుంటూ రావాలి. డాక్టర్లు ఏం చెప్తున్నారు, మన ఆహారపు అలవాట్లు ఎలా ఉన్నాయి, సో హెల్దీ లైఫ్ స్టైల్ అంటే వాళ్ళు ఏం చెప్పారు, మనం ఎలా మెయింటైన్ చేయాలి, అంతేకాదు ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ ఉంటాయి వాటిని మనం రాకుండా ఎలా చూసుకోవాలి అనేది చాలా కానీ ఈ మీ ద్వారా ఐ వుడ్ అపీల్ టు పీపుల్ ఇస్ వెన్ ఏ డాక్టర్ సేస్ సమ్ ప్రొసీజర్, కిడ్నీలో మాకు మేజర్ ఇంపాక్ట్ ఏంటంటే మేము చేసేది ఏంటి ఒక బయాప్సీ కానీ ఇంటర్వ్యూ చేయాలి అన్నప్పుడు మీకు ఆ డాక్టర్ యూజువల్గా మెజారిటీ ఇప్పుడు ఏంటంటే జనరల్గా పాపులేషన్లో డాక్టర్స్ ఓవర్గా చెప్తున్నారు, అవసరం లేకుండా చెప్తున్నారు అనే కాన్సెప్ట్ ఎక్కువగా ఉంది. కానీ మెజారిటీ అలా ఉండదు. కానీ స్టిల్ ఇఫ్ మీకు అలా అనిపిస్తే టేక్ ఎన్ సెకండ్ ఒపీనియన్. ఇద్దరు డాక్టర్స్ అదే చెప్తే మాత్రం దాన్ని పోస్ట్ పోన్ చేయకుండా గెట్ ఇట్ డన్. పోస్ట్ పోన్ చేసి పసర ముందు దాగి దాన్ని ఇంకా కాంప్లికేట్ చేసుకోవడం తప్ప అప్పుడు మనకే బాధేస్తుంది, అప్పుడు ఏం చేయలేము. సో ఇన్ దాట్ వే ఐ వుడ్ సే ఎర్లీ స్టేజ్లో ఇంకా డయాలసిస్ చెప్పినప్పుడు ఇంకా మీరు అప్పుడైతే ఇంకా అసలు చాలా మంది రారు, లేకపోతే మీరు అన్నట్టు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అదంతా ఇంకా అది ఇంకా తర్వాత విషయం. కానీ ప్రివెన్షన్ ఆస్పెక్ట్ లో వచ్చినప్పుడు మాత్రం మీకు ఒక కిడ్నీ డయాగ్నోజ్ అయింది, ఒక డాక్టర్ చెప్పారు, సరే మీకు నమ్మకం లేదు అన్నప్పుడు ఇంకొకసారి చెక్ చేసుకోండి, ఇంకొక దగ్గరికి వెళ్ళండి, మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు కూడా ఇదే మాట అన్నారు అనుకున్నప్పుడు అగ్రీ టు ఇట్, బికాస్ దట్ ఈస్ ద ఓన్లీ ఫేజ్ వేర్ మీ కిడ్నీ ప్రాబ్లమ్ ని మనం ఫ్యూచర్ లో తొందరగా రాకుండా, ఎందుకంటే కిడ్నీ ఫెయిల్యూర్ ఇస్ నాట్ వన్ పర్సన్స్, ఇట్స్ అ హోల్ ఫ్యామిలీ గెట్స్ ఎఫెక్టెడ్. దట్ ఈస్ వన్, అది అంత ఫ్యామిలీ ఎంత చేసే బదులు యాక్ట్ ఎర్లీ. జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తాం మ్యామ్. సో అందరూ హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. బీపీ అనేది కంట్రోల్లో పెట్టుకోవాలి, స్క్రీన్ చెక్ చేసుకోవాలి రెగ్యులర్గా. ఇబ్బంది ఏదైనా అనిపించిందంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్లు ఏం చెప్తారో అది ఫాలో అయితే సరిపోతుంది. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. సిరీస్ కంటిన్యూ చేద్దాము. ధన్యవాదాలు మ్యామ్. నమస్కారం.